Question. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాలను 0.5% తగ్గించిన సంస్థ ఏది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. IMF, Option C. నీతి ఆయోగ్, Option D. RBI. The correct answer is IMF. Question. భారతదేశంలో ఏ రాష్ట్రం FY25లో $14.65 బిలియన్ల ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది? Option A. కర్ణాటక, Option B. మహారాష్ట్ర, Option C. తమిళనాడు, Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is తమిళనాడు. Question. భారతదేశపు మొదటి PM మిత్రా పార్క్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? Option A. గుజరాత్, Option B. మధ్యప్రదేశ్, Option C. ఉత్తరప్రదేశ్, Option D. తెలంగాణ. The correct answer is మధ్యప్రదేశ్. Question. యుఎస్ టారిఫ్లను తప్పించుకోవడానికి నకిలీ మేడ్ ఇన్ ఎగుమతులు పెరగడం వల్ల ఏ దేశం ఎక్కువగా నిఘాలో ఉంది? Option A. వియత్నాం, Option B. దక్షిణ కొరియా, Option C. తైవాన్, Option D. కంబోడియా. The correct answer is దక్షిణ కొరియా. Question. ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసు దళంలో అగ్నివీర్ జవాన్లకు 20% రిజర్వేషన్ ప్రకటించింది? Option A. హర్యానా, Option B. అస్సాం, Option C. సిక్కిం, Option D. హిమాచల్ ప్రదేశ్. The correct answer is సిక్కిం. Question. ఏ విమానాశ్రయం యొక్క భద్రతను ఇటీవల CISF స్వాధీనం చేసుకుంది? Option A. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, Option B. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, Option C. లెన్పుయ్ విమానాశ్రయం, మిజోరాం. Option D. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. The correct answer is లెన్పుయ్ విమానాశ్రయం, మిజోరాం. Question. ఏ భారతీయ నౌకాదళ నౌక విజయవంతంగా మధ్య శ్రేణి క్షిపణిని పరీక్షించి కీలకమైన నావికా మైలురాయిని గుర్తించింది? Option A. ఇన్స్ విక్రాంత్, Option B. ఇన్స్ విక్రమాదిత్య, Option C. ఇన్స్ సూరత్, Option D. ఇన్స్ ఢిల్లీ. The correct answer is ఇన్స్ సూరత్. Question. ఇస్రో యొక్క స్పార్డర్ X మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? Option A. చంద్ర వనరులను అన్వేషించడం, Option B. ఉపగ్రహ డాకింగ్ సాంకేతికతలను పరీక్షించడం, Option C. అంగారక గ్రహ వాతావరణాన్ని అధ్యయనం చేయడం, Option D. వాతావరణ మార్పులను పర్యవేక్షించడం. The correct answer is ఉపగ్రహ డాకింగ్ సాంకేతికతలను పరీక్షించడం. Question. ఛత్తీస్గఢ్లో సోలార్ ప్లస్ బెస్ ఇన్నోవేషన్ కోసం గోల్డెన్ పీకాక్ అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? Option A. NTPC, Option B. SECI, Option C. టాటా పవర్, Option D. అదానీ గ్రీన్. The correct answer is SECI. Question. DNA మరియు ప్రోటీన్లతో పాటు లిపిడ్లు కూడా పరిణామానికి మార్గనిర్దేశం చేస్తాయని ఏ సంస్థ బృందం కనుగొంది? Option A. ఎయిమ్స్, Option B. ICMR, Option C. CCMB, Option D. IIT ఢిల్లీ. The correct answer is CCMB.